విజన్స్ అనేది ఈయనకు వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ లైక్ ఎ బ్యాక్ బోన్ టు అస్. ఇన్ ఫ్యూచర్ కూడా ఇదే ఎంకరేజ్మెంట్, ఇదే మీ యొక్క కోఆపరేషన్ మాతో ఉంటుందండి. బికాజ్ ఇట్ ఎంకరేజెస్ అస్ ఏ లాట్. మీరు సాక్ష్యాలు చెప్తుంటే ఫేత్ లెవెల్స్ పెరుగుతాయి. అరే దేవుడు నాతో మాట్లాడుతుండని ఇంకా 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 గొప్ప కార్యాలు చేయాలి. ఫస్ట్ ఈయన ఒకటి మామూలుగా చూస్తుండే, తర్వాత హీలింగ్స్ వచ్చినాయి, నెక్స్ట్ డెలివరెన్స్ వచ్చింది, ప్రాఫెసీస్, ఇప్పుడు డెలివరెన్స్ కూడా వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఈజ్ ఇంక్రీజింగ్ హిస్ లెవెల్. So thank God first of all for these wonderful things which He has done in our life, and thank you all of you for family members and our dear Vision Group members. Vision Group members అయితే అన్నిట్లో మాకు వెంట ఉన్నారు, చాలా కన్ఫర్మేషన్స్ ఇచ్చిండ్రు, టెస్టిమోనీస్ ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీ వన్. ఆమెన్. థ్యాంక్ యూ. ఏమని నేను కూడా ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. అది రాజుది వాట్ ఎవర్ గాడ్ హస్ డన్ ఇన్ హిస్ లైఫ్, ఇట్ ఇస్ నాట్. ఒక్క నిమిషం రాజు. సో ఈవెన్ ఐ వాంట్ టు సే, షర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఈవెన్ ఐ వాంట్ టు సే సంథింగ్. రాజుకు ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు వచ్చింది కాదు ఇది. And even I am observing him, I am in contact with him and I know him very well. So ఇది వాడు ఎప్పటి నుంచో రాజు దేవుడిలో ఎదుగుతూ, దేవుడిలో బలపడుతూ, దేవుడిలో అదే ఇప్పుడు ఎంతో ఆశ కలిగి, అదంటారు ఒక వర్డ్, సీక్ హిస్ కింగ్డమ్ అంటే. సీక్ హిమ్ అనేది ఇంగ్లీష్లో దట్స్ ఏ వెరీ గుడ్ వర్డ్. సీక్ హిమ్ అంటే అటువంటి అత్యాసక్తి కలిగేవాడు దేవుడిలో ఇవన్నీ పొందుకున్నాడు. We really appreciate God's goodness in him, and also we are very proud of Raju and Shirley, both of you, and we bless you in the mighty name of Jesus that you continue this and be a blessing to many people. Thank you, Church.
Praise God. Praise the Lord Jesus as it is released, O Lord Jesus, Lord, let the used just for your only your name. స్తోత్రం యేసే రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం So praise you, praise you, praise you, praise you, praise you, honor you, Lord Jesus, in your name, Yeah. Lord Jesus. రండి కెమెరా దగ్గర పెట్టు, ఒక్కొక్క పేజ్ చూపెట్టు, లాస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ పెట్టండి ఇంకా దగ్గరికి. రైట్. మెల్ల అది ఎవరాళ్ళు Father Lord Jesus, bless my mother in the mighty name of Jesus. Bless in the mighty name of Jesus. Thank you, Lord. Oh, amen. Very good. ఏ కనబడతలే సరే. Chanti. Raju and Shirley Oh. picture. Very good. నైస్. God bless you both. ఫ్యామిలీ ఫోటో. ఇవన్నీ విజయన్స్ 5000 విజయన్స్ ఉన్నాయి ఇందులో. Amen. Amen. ఆమేన్. ఇవాళ వాళ్ళ నాన్నది 81వ జన్మదినం ఇవాళ. ఆశతోనే ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది కదా ఇంకా. ఫ్యామిలీ ఫోటో చూపెట్టు. ఫ్యామిలీ ఫోటో లేదు. ఇంకా లేదా? దాంట్లో ఉంది కదా వీడియో. ఓకే, థ్యాంక్ యూ బేబక్క. చనిపోయిండు నాన్న. అప్పటికి నా ఆరోగ్యం అసలు ఏం బాగలేకుంటుండే. అప్పుడు రాజే మొత్తం ఇల్లు రాజు సౌండ్ క్లారిటీ లేకపోతే ఫోన్ లో పెట్టు, లేకుంటే ఫోన్ పెట్టి మైక్రోఫోన్ చంటి అందరూ మ్యూట్ చేయండి. చంటి నో ఎవ్రీవన్. అదే ఫోన్ పెట్టురా, ఫోన్ కు కనెక్షన్ చెయ్యు. టీవీ కాకుండా ఫోన్ కి పెట్టు, ఫోన్ కి పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టు, క్లారిటీ వస్తుంది సౌండ్. రాచిన ఇష్టం వాళ్ళందరూ. నీ ఫోన్ మ్యూట్ చేయి. హలో యా హలో వినబడుతుందా? చంటి ఫ్యాన్ బంద్ చేయి. ఒక నిమిషం నేను ఫోన్ చేస్తా. బాబీ ఆగు. బాబాయ్ అన్న కూడా లింక్ పంపిన బేబక్క. బాబీ కాల్ చేస్తున్నాడు. బేబక్క నువ్వు మ్యూట్ చేయి, ఫోన్ నువ్వు మ్యూట్ చేయి, మ్యూట్ చేసి మాట్లాడు. వినబడతలేదా? ఏం వినబడతలేదా? రాజు అందరు ఫోన్స్ ని మ్యూట్ చేయి. వినబడుతుందా? నువ్వు అందరు ఇప్పుడు బేబక్క నేను మ్యూట్ చేసుకో బేబక్క. హలో ఒక నిమిషం హలో అందరు నాకా అత్తమ్మ చెప్పు, మాట్లాడు. ఎక్కువ గట్టి మాట 95 లో వీళ్ళ నాన్న చనిపోయిండు. అప్పుడు నేను కూడా అనారోగ్యంతోనే ఉంచింది. అయితే అప్పుడు రాజే మొత్తం ఇంటిని చూసుకున్నారు. మా ఇల్లు కూడా ఇన్కంప్లీట్గా ఉండే. అప్పుడే ఆ ఇల్లు అంతటిని కూడా మంచిగా చేసి అన్ని సదుపాయాలు చేసింది. అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ లేకుండే, అవి లేకుండే. కంప్లీట్ ఇల్లు కూడా మంచిగా చేసిండు రాజే. తర్వాత నేను అసలు బాగలేనప్పుడు కూడా అప్పుడు చిన్న రాణి బయట ఉండేది. రాజే నాకు వండి పెట్టి నన్ను చూస్తుండే.
తర్వాత రాజు మొత్తం ఇల్లుని చూసుకొని చిన్న పెళ్లి రాని పెళ్లి వాడే చేసిండు మొత్తం కూడా. రాజు కూడా ప్రియ కూడా ఈయూలో మెంబర్ ఉండి చాలా భక్తి కలగా ఉంటుండే. ఆమె ప్రతిరోజు 5 గంటలకు లేచి ప్రేయర్ చేస్తుంది. అదేవిధంగా రాజు కూడా హైదరాబాద్కి పోయినాక ప్రతి పాస్టర్ను కూడా పిలిచి వాళ్ళని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి చందలిచ్చి వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఆ గుణము మంచి గుణంగా ఉంది రాజుకు. అదేవిధంగా మరి వారి యొక్క మా పిల్లలందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినారు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ మంచి ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దేవుడు ఆశీర్వదించినాడు. అదేవిధంగా ప్రియ కూడా రాజుకు మంచిగా కోఆపరేషన్ ఇచ్చి అన్ని విధంగా సహాయకురాలై ఉండి తన యొక్క ఫ్యామిలీని నడిపించుకుంటున్నారు. మంచి దయగల గుణము. బేబక్ ఒకటే ఉంటుంది, ఎప్పుడన్నా పోవాలా ఆమె బర్త్డేలక దానికి దీనికి పోవాలని కూడా అంటాడు. అందరినీ జ్ఞాపకం చేస్తాడు. అందరి విషయం కూడా దయగలిగి మాట్లాడతాడు. ఇంకా ఇప్పటికీ కూడా అందరినీ ప్రేమతో చూస్తాడు. మంచి దయగల గుణం ఉంది. దేవుడు అదే శ్యామ్ కిషోర్ యొక్క ప్రేయర్ల వలన దేవుడు బలపడి రాజును మంచిగా వాడుకుంటున్నాడు. అదేవిధంగా మన బిందు నాని కూడా వాళ్ళకు తోడుగా ఉండి అన్ని సహాయం చేస్తుంది. వాళ్ళు కూడా మంచి భక్తిలో నడుస్తున్నారు. ప్రియ కూడా రాజుకు వచ్చే విజయన్స్ అన్ని కూడా బుక్లో రాయడము, దినమంతా ఇద్దరు బిజీగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియదు, అంత బిజీగా ఉన్నారు. 5,000 టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. 5,000 అయిన తర్వాత ఈ బుక్ రాయాలనుకున్నారు. మరి ఇది కూడా కొంచెం తొందరపాటుగానే ఈరోజు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. అలా ఇంకా అన్నీ రాయాల్సినవి ఉన్నాయి, అన్ని ఫోటోలు పెట్టాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చేసి తర్వాత అందరికీ గ్రూప్ మెంబర్స్ కూడా కాపీలు చేస్తారని నమ్ముతాను. దేవుని దర్శనాలు వస్తున్నందుకు దేవుడు మంచిగా ఆశీర్వదిస్తున్నాడు. సంతోషిస్తున్నా. ఇంకా ఎక్కువగా వారిని వాడుకొని కుటుంబ సభ్యులందరూ మొదలు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలని కుటుంబం కొరకు బంధువుల కొరకు మొదటిగా ఏమంటారు అది మొదటిగా తాపత్రయపడుతున్నాడు. తర్వాత విలేజెస్ కూడా పోయి ఇంకా బంధువుల ఇళ్ళకు కూడా పోయి ఫ్యామిలీగా అందరము సపోర్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా రాజుకు సపోర్ట్ చేసి అన్ని పేర్లకు ఫ్యామిలీగా మేము అందరికీ అన్ని చోట్లకు పోవాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం అందరం కలిసి విలేజెస్ కూడా వెళ్ళి కూటంలో జరిపించే సువార్త ప్రకటించే ఇది దేవుడు దయచేయను గాక. రాజును ప్రియను దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వదించి ఇంకా ఎక్కువ దేవుల్లో ఎదుగుతూ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని ప్రభువుని కోరుతున్నాను. బుచ్చన్న కూడా కంగ్రాచులేషన్ చెప్పు. బుచ్చన్న కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. దేవునిలో మరి అన్న కూడా అమెరికాలో పొరబడుతున్నాడు. హలో బిట్టు, కంగ్రాచులేషన్. మన కుటుంబంలో మర్చిపోవద్దు. సో ఇట్స్ గుడ్ దట్ రాజుని దేవుడు వాడుకుంటున్న విధానం కొరకు దేవునికి స్తోత్రములు. అండ్ ప్రియా ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ సపోర్ట్, గివింగ్ గుడ్ సపోర్ట్ టు రాజు ఇన్ దిస్ మినిస్ట్రీ. అండ్ వీ ఆల్ డూ ద సేమ్. మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా విల్ సపోర్ట్ యూ ఇన్ యువర్ మినిస్ట్రీ. అండ్ ముఖ్యంగా అత్తమ్మ చెప్పినట్లు గ్రామాలకు వెళ్ళాలి. నా ఉద్దేశంలో అయితే ఫస్ట్ మన అమ్మమ్మ తాత ఉన్న గ్రామాలు
కూడా మనం విజిట్ చేయాలి. మీరు ఫస్ట్ ఇంటోళ్ళని మనోళ్ళని యూ షుడ్ రీచ్ అవుట్ టు అవర్ పీపుల్ దెన్ టు అదర్స్. సో దామర్చరు పచ్చనాడు కూడా, సో యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. మేబీ గాడ్ విల్ బి యూజింగ్ యూ దేర్ టు. సో we'll be praying for you, and always we'll pray for you and pray for us too. And I take this journey in the Pennsylvania Southeast Conference, where I should be a witness to transform their lives there. So we exalt His name. Manam goppavalam gaadu. We are not the big people here, but His name should be glorified wherever we are. So మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా whoever is in this conference call as well as in a Zoom meeting, we should pray for one another, we should encourage one another as well. మన నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మనం చాలా ప్రార్థన చేయాలి. లైక్ రాణి పిల్లలు, లల్లు పిల్లలు, మా పిల్లలు, all cousins children, so you should pray for them. And they should be also in the ministry. That is very, very important to us. So God has given more blessings to Raju to use him in our families as well as with others to expand his visions and missions in the field. I'm always ready for the missions. Wherever the help is there, I'm there. So thank you very much for inviting me, Raju. And all the best for you, okay? We'll be praying for you. Don't lose the heart. There will be challenges in this ministry. There will be, we should face a lot of challenges. So God will give you the strength, and God will give you, the Holy Spirit will give you, okay? Thank you Thank you, very much, Vichana. Thank you very much for your encouraging words. Thank you, Anna. Yeah, Thank you sure. very much for your encouraging words. I always lead with Holy Spirit. దేవుడు చెప్పిన మార్గంలో నేను వెళ్తాను. నా పేరు ప్రతిష్టలు అని కాకుండా, Yeah. డబ్బు అని కాకుండా, ఐ లీడ్ ఓన్లీ బై ది స్పిరిట్. నేను దేవునితో చేసుకున్న అగ్రిమెంట్ అంతే, వేరేదేం లేదు. Yeah. Thank God you, will Anna. provide you everything. Sure. థ్యాంక్ యూ విచనా. You're welcome. Thank you, Vichana. Thank you, Priya. చెప్తాను ఒకటి. ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ బై రీడింగ్ దిస్ వర్డ్. సో ఇది ఇర్మియా యొక్క మొదటి అధ్యాయము. గర్భం. సో యా, సో ఐ వాంట్ జస్ట్ రీడ్ దిస్. ఇదంతా కూడా నీ జీవితంలో నెరవేరాలని దేవుని కోరుకుంటూ ఐఎమ్ రీడింగ్ దిస్ వర్డ్. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రత్యేకించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నేను బాలుడనై మాట్లాడటకు శక్తి చాలని అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. సో దిస్ ఇస్ ద వర్డ్ ఫర్ యూ. ఎందుకో నేను ఈరోజు ఇది నా వాక్య భాగం నాది. ఈరోజు దిస్ ఇస్ మై reading portion for today. I think God has given this specifically just for you, Raju. Maybe because Thank you, Rebecca. Today. Thank you, Yeah. Chodaka. Thank you. God bless. Yeah. సో పెళ్ళగించటకును విరగొట్టకుడు ఏదైతే సైతాను చేస్తున్నాయో వాటిని పెళ్ళగించడానికి, వాటిని విరగొట్టడానికి, ఇంకా సైతాన్ యొక్క స్ట్రాంగ్ హోస్ట్ పడగొట్టడానికి, ఓకే, అండ్ ఆల్సో టు బిల్డ్ పీపుల్ అండ్ టు కన్స్ట్రక్ట్ పీపుల్ spiritually. God is going to use you. May God bless you. Thank you, Akka. Thank you very much, Chodaka. Okay.
Yeah. Yeah. Congratulations for the. అయితే రాజు బేసికల్లీ ఏంటంటే దేవుడిని అడుక్కున్నాడు, దేవుడు ఇచ్చేసిండు. ఇట్ టేక్స్ టైం ఎవరికైనా కానీ, అంత పర్సివరెన్స్, అంత పట్టుదల. బట్ ఏంటంటే గాడ్ గివ్స్ అస్ ఫ్రీలీ, అంటే ఆయన హృదయం చూస్తాడు. కాబట్టి రాజు అందరి వీక్నెస్లు ఉన్నాడు, రాజు కూడా అందరికి మనకు వీక్నెస్లు ఉంటాయి, కానీ ఈజ్ ప్లెయిన్ హార్టెడ్. ఓకే, అందరికి కూడా హెల్ప్ చేయాలా, సో వెరీ ప్లెయిన్ హార్టెడ్. అంత అందరి గురించి ఇప్పుడు వచ్చినా కానీ అందరికీ రావాలి అని ఆయన ఆశ. సో మనకు చూస్తూ ఉంటాం ట్రెడిషనల్ చర్చెస్, పాస్టర్స్ ఎందుకు పబ్లిక్ అట్రాక్ట్ అవుతలేరు, ఎందుకు పోతలేరు, ఎందుకు యూత్ అందరూ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ అనుకుంటే దే డోంట్ సీ ద పవర్. ఇప్పుడు చూస్తూ ఉంటే వాట్ ఎవర్ ద మెసేజ్ ఈరోజు షెర్లీ చెప్పింది, రివిలేషన్, గాడ్ ఎందుకు రివీల్ చేస్తాడు, ఎవరికి రివీల్ చేస్తాడు, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇవన్నీ చూస్తే మాత్రం వీ కెన్ సీ ఇంత పవర్ఫుల్ గాడ్. నాట్ ఓన్లీ రాజు వాంట్స్ టు ఎంజాయ్, బట్ ఆల్సో హీ వాంట్స్ ఎవ్రీబడి టు హ్యావ్ దట్ పవర్, రిసీవ్ ద పవర్. అంటే ఇంత షార్ట్ టైంలో చూస్తూ ఉంటే ఆశ్చర్యం. అంటే హౌ మెనీ మిరకల్స్, హౌ మెనీ విజన్స్. ఇంత త్రూ ఫోన్లో కూడా ఐ హావ్ సీన్ రాజు, ఫోన్లో కూడా డెలివరెన్స్, ఫోన్లో కూడా వీళ్ళు ప్రవచిస్తారంటే వాళ్ళ ఫోన్లలో వీ కెన్ సీ ద పవర్, వాళ్ళు ప్రవచించడము, డెలివరెన్స్ అవ్వడము. సో నాట్ ఓన్లీ ఫిజికల్లీ, ఈవెన్ త్రూ ఫోన్స్ కానీ, త్రూ మన జూమ్ మీటింగ్స్లో, త్రూ ఇవన్నీ ఇంత టెక్నాలజీ, ఇంత ఈ టైంలో, కోవిడ్ టైంలో మనం ఫిజికల్గా మనం ఎక్కడ వెళ్ళకున్నా కానీ యూ కెన్ సీ ద పవర్ త్రూ ద జూమ్ మీటింగ్స్. మరి ఇంత షార్ట్ టైంలో ఎన్ని మిరకల్స్, ఎన్ని గిఫ్ట్స్ వీ హావెంట్ సీన్. ఏ పాస్టర్లు చూసినా కానీ పీపుల్ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్, అంత 1000 మంది లైన్లో ఉండాలి. వీ కెన్ సీ, అంటే అంత కొంతమంది 10-20 సంవత్సరాలలో జరిగేటివి ఈ 4-5 monthsలో వీ కుడ్ సీ. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రాజు అండ్ ఆయనలో ఆశ అందరు కూడా రిసీవ్ చేసుకోవాలి, అందరికి కూడా మిరకల్ చేయాలని. ప్లస్ కంటిన్యూస్ ప్రేయర్, దినము రాత్రి, ఇంత రాత్రి చూస్తూ ఉంటాం, రాత్రి 3, 4, 5 త్రూ అవుట్ నైట్ దినంలో ప్రేయర్స్. సో నువ్వు అంటే ఈ టైంలో కొంతమంది ఎన్ని చూస్తూ ఉంటాం, ఎంత వృధా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఇంత మీనింగ్ఫుల్గా ఈ టైం యూజ్ చేసుకున్నావు, అందరు కూడా అదే బ్లెస్సింగ్స్ పొందాలని నువ్వు ఆశిస్తున్నావు. సో అది చాలామంది చేయరు. అట్లా నాకు వచ్చింది నేను కొంచెం ఉన్నా కానీ ఎట్లా ఎక్కువ చెప్పుకోవాలా, దాన్ని కమర్షియల్ ఎట్లా వాడుకోవాలా, ఆ ప్రైడ్ అనేది ఉంటుంది. కానీ నీకు అంత ప్లెయిన్గా సెల్ఫ్లెస్. సో దట్స్ రియల్లీ యూనిక్ అండ్ వీఆర్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ రాజు గ్రూప్లో కానీ. ఇంత రోజు చూస్తూ ఉంటాం కదా, ఇట్స్ ఎవ్రీడే ఈజ్ అ మిరకల్, ఎవ్రీడే ఈజ్ యూ కెన్ సీ ద వండర్స్ అండ్ మిస్టరీస్ కదా. ఇంత దేవుడు రివీల్ చేయడము, నీకు లైవ్గా చెప్తా ఉన్నావు కదా, 4K అల్ట్రా మూవీ, యూఆర్ వాచింగ్, యూఆర్ హియరింగ్ గాడ్, యూఆర్ వాచింగ్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ షోయింగ్ యూ. అండ్ ఎవరైతే బంధకాలు ఉన్నారో వాళ్ళని విడుదల. సో నో మ్యాటర్ ఫిజికల్గా నువ్వు వాళ్ళని దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ, ఈవెన్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓవర్ జూమ్, ఇట్స్ హ్యాపెనింగ్ ఓవర్ ఫేస్ టైమ్, ఇట్స్ హ్యాపెనింగ్ ఓవర్ వైర్లెస్ వైఫై. సో ఎన్ని మిరకల్స్, బ్లూటూత్, వైఫై మిరకల్స్ అన్నీ అయితే ఉన్నాయి కదా. సో ఎగ్జాక్ట్లీ, సో దేర్ ఇస్ నో అబ్స్టకల్స్. ఎన్ని అడ్డకులు, ఎన్ని ఏమున్నా కానీ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ ద చైన్స్, అంతే కదా, పర్వతాలని తొలగించినట్టు. సో ప్రతి ఒక్కటి అబ్స్టకల్స్ అన్నీ ఎన్ని ఉన్నా కానీ యువర్ ఫైటింగ్, అంతే కదా. అండ్ షెర్లీ కూడా తోడండి ఇంత సపోర్టివ్గా ఉన్నందుకు థింగ్స్ ఆర్ రియల్లీ హ్యాపీనింగ్. సో ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దీస్ miracles is doing in your life, and చాలా సంతోషం. అండ్ it's just the beginning, okay, and there is a lot of great things going to happen in the near future. Raju, Sonaka, congratulations Raju, Shirley, Thank you. Attamma, Chinna, Rani, and all the families of Talaris and Sok Turus.
We are so blessed by God. బికాస్ అంటే నేను ఎప్పుడు నేను తాత చేసిన సాక్రిఫైస్ని ఐ నెవర్ ఫర్గెట్. ఓకే, ఎందుకంటే తాత దేవుణ్ణి అంటే అన్యుడై ఉండి దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళ అంటే మొత్తం ఫ్యామిలీని వదిలేసి ఓకే హీ కేమ్ అవుట్ టు సర్వ్ గాడ్. అంటే చూడలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రానియకున్నా కానీ హీ డిడ్ నాట్ అంటే ఇచ్చేయలేదు, దేవుని కోసం మొత్తం సాక్రిఫైస్ చేసుకున్నాడు. సో ఆ బ్లెస్సింగ్ మన మీద ఉంది బికాస్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ గాడ్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిస్ జనరేషన్స్. సో ఆ ఒక్క జనరేషన్ నుంచి ఒక ప్రవక్త లాగా రాజును దేవుడు ఎన్నుకున్న విధానం కొరకై we praise God and I believe that Tata would be really happy. అక్కడ నేను జోయల్ నుంచి I want to read. I will pour out my spirit on all people. Your sons and daughters will prophesy. Maybe Tata sons and daughters, there is generation. Yes. Will prophesy. Your old men will dream dreams. Your young men will see visions. Even on my servants, both men and women, I will pour out my spirit in those days. I will show wonders in heaven and on. That's what God is showing, wonders and revealing his mysteries to Raju. అదొకటి. మళ్ళీ మొన్న రాజుది టెస్ట్ మనీ వినగానే ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే నాకు ఇది ఈ వర్స్ ఇట్ కేమ్ టు మై మైండ్ టు మై థాట్స్. ఏంటంటే ఫ్రమ్ 1 Corinthians 2:9, no eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. So Raju really loved God. తన టైం అంటే ఇప్పుడే కాదు, ఫ్రమ్ లాస్ట్ 10-12 years నుంచి హీ హ్యాస్ అ ప్యాషన్ ఫర్ గాడ్. అంటే దేవుని దగ్గరికి అంటే ఏ ఏంది గాడ్ సర్వెంట్ వచ్చినా కానీ ఏ మీటింగ్స్ అయినా కానీ హీ హ్యాస్ దట్ అంటే ఆ హార్ట్ పోవాలా, అటెండ్ కావాలా, ప్రేయర్ చేసుకోవాలా. సో గాడ్ హ్యాస్ సీన్ హిస్ హార్ట్, the love he has for the God. అది చూసిండు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, he personally spent his time with God. సో ఎందరూ ఎక్కడ ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, బట్ when you see Raju and Shirley, they totally in this lockdown la the time which God has given, they have used it for him, for his glory. So అందుకు దేవుడు he freely given him all those గిఫ్ట్స్. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన మనసును, మన ప్యాషన్ని, అండ్ హీల్ రిసీవ్ ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ దేర్. ఓకే, బట్ అది పొందుకోవడానికి మనము దేవునితో సహకరించాలి. సో రాజు ప్రియ దేవునితో సహకరించి వాళ్ళ టైం స్పెండ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ ఉంది, గాడ్ హ్యాస్ రివీల్డ్ ఇట్ టు us బై హిస్ స్పిరిట్. సో ఆయన స్పిరిట్ రివీల్ చేసిండు. ఓకే, the spirit searches all things, even the deep things of God. Okay? For who among men knows the thoughts of a man except man's spirit within him? In the same way, no one knows the thoughts of God except the Spirit of God. We have not received the spirit of the world, but the Spirit who is from God, that we may understand what God has freely given us. సో ఈ వాక్యాలు అంటే దేవుని స్పిరిట్ దేవుడు రివీల్ చేసి, సో మనకు అంటే మనం ఎప్పుడు ఊహించలేము, వినలేము వాట్ గాడ్ డస్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ అండ్ ట్రస్ట్ హిమ్. సో ఐ ఎంకరేజ్ రాజు అంటే విల్ ప్రే ఆల్ ద టైమ్ ఫర్ యూ సో దట్ గాడ్ మైట్ యూజ్ యూ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అండ్ ఎవరికైతే ఆ అక్కరుందో, థర్స్ట్ ఉందో, ఓకే, you'll be reached out to them. So may God bless you. Thank you, Sonaka. Thank you for your encouraging words. God be with you.
fulfill all your desires in the mighty name of Jesus. Thank you. Hi, how are you, Babu? Nice hairstyle. Nice hairstyle. Slightly like yours. Congratulations, Nana. Thank you. నిన్ననే చూస్తుండే Huh? నిన్ననే చూస్తుండే బుక్ అంటున్నా. ఓకే ఓకే. ఇంకా ఫైనల్ కాదు, ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవన్నీ అయినాక మళ్ళీ ఆఫీస్ పంపిస్తాం. గ్లోరీ టు గాడ్. మనం నథింగ్. చెప్పు కదా. చిటాన్ చెప్తారా? కొంచెం సౌండ్. ఈరోజు మా అన్న పుట్టినరోజు. మేము ఒక దిక్కు బాధపడుతున్నాము, ఒక దిక్కు సంతోషపడుతున్నాము. ఎందుకంటే మా అన్న కొడుకు ఇలా ఉండడము మాకు ఎంతో అదృష్టము. మళ్ళీ మా తలారిలా మా కుటుంబంలో అంటే మేము ఎంతగానో సంతోషపడుతున్నాం అంటే చాలా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా అన్న ఎప్పుడు కూడా కుమారుల గురించి చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఉంటే ఎంతో సంతోషపడుతుండే. తన కుమారుని చూసి ఎంతో ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే దేవుడు అనుకోని విధంగా ఎన్నుకుంటాడని మేము గ్రహిస్తున్నాము. ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు కూడా కుమారుని చూసి కొడుకా నువ్వు ఇట్లా బాగా మంచిగా కావాలంటుండే. కానీ దేవుడు మరి ఆయన కొడుకుకే ఇచ్చిందని మేము సంతోషపడుతున్నాము. మీరందరూ కూడా మా రాజుకు ఇంకను బాగా అన్నిటిలో డెవలప్ చేసేటట్టు దేవుని ప్రార్థించండి. ఇంకా ఏదన్నా ఉంటే అతని ప్రార్థనలో గుర్తించుకొని మా కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా మా రాజు కోసం ప్రార్థన చేస్తున్నాము. మరి మంచి ఇంకా పరిచయం చేస్తూ ఎంతో గొప్పగా మా ముంగట నిలబడాలా అని మేము అందరం ఆశిస్తున్నాము. మా తలారి కుటుంబం నుంచి మేము ఆశిస్తున్నాము. మేము ఎంతో గర్వపడుతున్నాము. అలాంటి కొడుకు పుట్టినందుకు సంతోషపడుతున్నాము. ఇంకనూ ఎంతనో ప్రియ విషయంలో మేము చాలా సంతోషపడుతున్నాము. అట్లాంటి భార్య ఇచ్చినందుకు మేము ఎంత గర్వపడుతున్నామంటే చెప్పలేము. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. రోజు కూడా మేము ప్రార్థనలో ఆమె గురించి వాళ్ళిద్దరి గురించి ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా అందరూ వాళ్ళిద్దరి గురించి పరిచయం గురించి ఇంకా ప్రార్థన చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇంకా రాజు విషయం చెప్పాలంటే చాలా సంతోషం అవుతుంది నాకు. రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతా. ముఖ్యంగా మా అన్న గురించి బాధపడతా. ఈరోజు బాధపడుతున్నాను, సంతోషపడుతున్నాను, రెండు కూడా ఉన్నాయి నాకు. కనుక మీరు కూడా మీ ప్రార్థనలో అందరు మీ కుటుంబంలో మా రాజు విషయము, మా ప్రియ విషయము, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని మేము ఆశిస్తున్నాం. బుక్ రిలీజ్ చేస్తున్నాం. టైం ఉందా? మాట్లాడండి. శామ్యుల్ మాట్లాడింది కదా, మళ్ళీ ఓవర్ టైం తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది. అందుకే నాకు మీటింగ్ ఉండే కాబట్టి నేను చూడలేదు. ఆన్ ఆఫ్ నా స్కూల్ మీటింగ్ లో ఉన్నా. సో దేవునికి చాలా వందనాలు. రాజు విషయంలో దేవుడు రాజుని ఎలా వాడుకుంటున్నాడో ఇది ఆశ్చర్యము. ఎందుకంటే నేను కూడా చూస్తున్న పాస్టర్స్ ని ప్రొఫెసర్ చేయడము, విజన్స్ ఇవన్నీ అంటే కొంతమంది నమ్మరు. ఎందుకు నమ్మరు అని నాకు చాలా బాధ అవుతుండే. ఎందుకు నమ్మరు? బైబుల్లో యాక్ట్స్ లో అన్ని మిరకల్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు నమ్మరని నాకు క్వశ్చన్ ఉంటుండే ఎప్పుడు. అని ఇట్లాంటి విన్నప్పుడు హేళన చేయడము, పరిశుద్ధాత్మని మరి నమ్మకపోవడము ఇవి చూస్తున్నా. కానీ దేవుడు మరి ఈ రాజుతోని నేను మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నేను శామ్యుల్ రాజుతో మాట్లాడుతున్నాము. రాజు విజన్స్ మేము చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే
కొంతమంది ఎన్నో ఇయర్స్ ఫాస్టింగ్ చేస్తారు, కొంతమంది ప్రేయర్ చేసి కూర్చొని ఇవన్నీ గిఫ్ట్స్ కోసము వాళ్ళు వెయిట్ చేసి ప్రార్థిస్తారు. కానీ దేవుడు అయితే రాజుకు అంటే నేను చూసిన స్టార్టింగ్ లెవెల్ ఏముండే, ఇప్పుడు లెవెల్ ఏముండే, I can easily find out like how God used him, because ఆయన థర్స్టినెస్ ఉండే, ఆయనకు ఆశ ఉండే, ఆశ గల ప్రాణంని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆ థర్స్టినెస్ ని మళ్ళీ ఆయన హార్ట్ ని అండ్ నాకు ఇది రావాలా, నాకెందుకు వస్తాం లేదు అని మరి ఫెయిత్ కూడా అతనికి యాడ్ చేసింది. అంటే ఆయన ఫెయిత్ దేవుడు నాకు కూడా తప్పకుండా ఇస్తాడు, వేరేటోళ్ళు చేస్తుండ్రు నాకెందుకు. కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి ఆశ ఉండాలి. నేను నా బైబుల్లో ఉచితంగా ఇచ్చింది, బైబుల్లో నెరవేర్చినది, నేను ఎందుకు పొందుకోలేను అని అందరికీ ఆ ఆశ ఉండాలి. మనం చూస్తున్నాము దేవుడు మన రాజునికి ఎందుకు రివీల్ చేసిందంటే మనం కూడా నేర్చుకున్నానికి, ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతుండు మనతోని. మరి మనం కూడా అందరము మరి బైబుల్ని ఫాలో కండి, ఏది ఫాలో అవ్వకండి. బయట కొన్ని ప్రాపర్టీస్ రాంగ్ ఉంటాయి, కొన్ని కరెక్ట్, ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ ఫాలో బైబుల్, దాంట్లో నుంచి ఒక్క ప్రిన్సిపల్ కూడా మనము, కొంతమంది దాన్ని వాళ్ళ అవసరాల కోసం దాన్ని టర్న్ చేసుకుంటున్నారు, వాళ్ళు ట్వీట్ చేసుకుంటున్నారు. అలా కాదండి, బైబుల్లో క్లియర్గా ఉంది మీరు దేనైనా చేస్తే మీకు శ్రమ అని. ప్లీజ్ ఫాలో బైబుల్. అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, విజన్స్ ఉన్నాయి, మిరకల్స్ ఉన్నాయి, మనం కూడా చేయగలుగుతాము అని. మళ్ళీ రాజుకి మన మినిస్ట్రీ విషయంలో, విలేజ్ మినిస్ట్రీ అంటే నాకు చాలా నచ్చింది, నీ ఆశ. కానీ మిరకల్స్ కంటే ఫస్ట్ సాల్వేషన్, బ్యాప్టిజం ఇస్ ఇంపార్టెంట్. సో బికాస్ మనం దేవుడిని అడుగుతాడంటే ఎంతమంది ఆత్మలను సంపాదించినావు నువ్వు. సో ప్రే ఫర్ ద పీపుల్ సాల్వేషన్, ప్రే ఫర్ ద దే షుడ్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అండ్ మినిస్ట్రీలో మనం చేసినప్పుడు ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ ఫ్రమ్ ఓన్ ఫ్యామిలీ. మన ఓన్ ఫ్యామిలీ మనము ఐడెంటిఫై చేయరు మనం చిన్నప్పుడు, మన అవుట్ సైడ్. కాబట్టి దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేయు, ఎందుకంటే ఇవన్నిటిని ఎట్లా ఫేస్ చేయాలా, నాకు డిజర్న్మెంట్ ఇయ్యు దేవా అని ఎక్కువ దేవునితో స్పెండ్ చేసి దేవుణ్ణి అడుక్కుంటా. మరి ఎన్ని వచ్చినా దేవుని మాటకి ఒబే అయ్యి, మరి మనుషుల మాట కాకుండా దేవుని మాటకు ఒబే అయ్యి ముందుకు అడుగు వేయమని నేను ప్రార్థిస్తున్నాను. మీకోసం, నీ కోసం, నీ మినిస్ట్రీ కోసం మేము అందరం కూడా ప్రేయర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ హౌ గాడ్ ఈస్ యూజింగ్ you in his kingdom, you and Shirley. Thank you, Bittu. Thank you, Bittu. Okay. God bless you. Thank you. Stand. Congrats. Thank you, thank you. Praise the Lord. రాజు గురించి, దేవుడు రాజు గురించి, ప్రియ గురించి అందరూ మరి మంచి వర్డ్స్, సంతోషంతో చెప్పిన వర్డ్స్ చాలా మంచి చెప్పారు. నేను కూడా ఏం మాట్లాడాలో నాకే అర్థమైతలేదు. అంటే ఆనందంలా దేవుడు ఆ బిడ్డను పట్టుకొనడం, ఇంకా దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంతో ప్లాన్ కలిగి ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఇంకా చాలా ఆత్మలు దేవుని తెలియక ఉన్నాయి. వారందరూ కూడా రాజు ద్వారా, మనందరి ద్వారా, మన చుట్టాలు అందరూ కూడా రాజులా కావాలి. మార్పు కంపల్సరీ. లాస్ట్ డేస్ లో మనం ఉన్నాం కాబట్టి మార్పు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి. కాబట్టి మనందరం రాజు అంతా కాదు కానీ అంత లెవెల్ అంటే ఆత్మీయంగా లెవెల్స్ పెంచుకుంటూ మనం కూడా రాజులాగా ప్రయాసపడాలి. ఇంకా రాజుని ఇంకా దేవుడు బ్లెస్ చేయాలి. ఇంకా పల్లెటూళ్ళలో కంపల్సరీ, పల్లెటూళ్ళలో నేను వర్క్ చేసిన ప్లేస్లలోనైతే నాకు విలేజ్ ల ఎంతో మంది దేవుని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కంపల్సరీ ఎక్కువగా విలేజ్ లలో కంపల్సరీ దేవుని వర్డ్ అక్కడ దేవుడు ప్రకటించబడాలి. కాబట్టి మరి ముఖ్యంగా మన చుట్టాలలో కూడా చాలా మంది ఆత్మీయంగా వెనుక పడిపోతున్నారు.
ఈ లాస్ట్ డేస్ లో ఎట్లా ఉండాలి అంటే దేవునితో సహవాసం చాలా క్లోజ్ గా ఉండాలి. మనం అందరం కూడా ఆ విధంగా కావాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి మనందరం ఆ విధంగా అయిన తర్వాత మనందరం కలిసి కూడా చాలా మంది కొరకు మనము ప్రయాసపడదామని ఒక ఆశ నాలో ఉంది. ఇంకా దేవుడు ఆ బిడ్డను బ్లెస్ చేయాలి, రాజును ప్రియను. ఇంకా ఎన్నో ఆత్మల కొరకు వారు ప్రయాసపడాలి, మనం అందరం కూడా ప్రయాసపడాలి వారితో పాటు. దేవుడు ఇంకా ఆ బిడ్డలకు ఇద్దరికి ఆశీర్వాదాలు కుమ్మరించును కాక. ఆమేన్. థాంక్యూ వదినా. చిన్న వస్తుందా? చార్లీనగర్ చూస్తున్నా. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. వి ఆర్ సో హ్యాపీ. రాజన్న కంగ్రాచులేషన్స్, ప్రియాంక రాజుని కంగ్రాచులేషన్స్. చిన్నప్పటి నుంచి అంటే సిబ్లింగ్ గా చిన్నప్పటి నుంచి చూసినవాడిని. రాజు అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసినవాడిని. రాజుని అన్ని రకాలుగా రాజుని చూసినవాడిని. రాజును దేవుడు ఎలా పట్టుకున్నాడు ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేస్తుంటే దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి రాజు ఒక సేవకులను ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు, కొంతమంది ప్రాఫిట్స్ రిసీవ్ చేసుకుని కొన్ని ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేసి శాంతికి ప్రేయర్స్కి వెళ్ళి అలా బైబుల్ వాక్యానుసారంగా బ్రతకడం ఎక్కడైతే స్టార్ట్ చేసిందో దేవుడు అప్పుడే గట్టిగా పట్టుకున్నాడని నేను నమ్ముతున్నాను. అయితే సంపూర్ణంగా మారు మనసు పొంది దేవుళ్ళు ఇంకా ఎదుగుతూ ఆయన వాడబడుతున్నాడని నమ్ముతున్నాను 100% గా. ఆయనలో ప్రతి మన కుటుంబంలో మన ఫ్యామిలీలో అందరూ కూడా మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందాలనే తాపత్రం ఏదైతే చూస్తున్నానో చాలా సంతోషం అనిపించింది. దాని ద్వారా మేము మారుతామని ఆయనకు ఖచ్చితంగా మాటిస్తున్నాము. మేమందరం కూడా నీ మాటలో నేను ఎంకరేజ్ చేస్తూ నీవు ఇంకా మినిస్ట్రీలో ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చిన్న. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యాక్చువల్లీ స్పిరిచువల్ గా మేము ముందు నుంచి మామూలుగా ఉండే, కానీ రాజానే మాకు యాక్చువల్లీ వే ఈ షోడర్స్ వే ఎట్లా వెళ్ళాలి అనేది రాజానే మాకు చూపించిండు. ఎందుకంటే శ్యామ్ కిషోర్ బ్రదర్ మేము రాజనత్రుని అక్కడికి వెళ్ళాకనే నేను కూడా స్పిరిచువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసిన రాజు. ఐ నో వెరీ వెల్ వాట్ ఈస్ రాజు. ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా జ్ఞాపకం రాజుది ఏంటంటే ఈ నెవర్ అంటే ఏ విషయంలో అడ్డుపడుతున్నాయి కానీ దేవుని కార్యంలో కానీ అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సండే సర్వీస్ కానీ లేదా సంబడి ఈస్ కమింగ్ టు అవర్ హౌస్, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ రెవరెండ్ ఈస్ కమింగ్ ఆర్ ఎనీ ఏమంటారు ఎవాంజలిస్ట్ వచ్చినా కానీ ఈ యూస్ టు గ్రీట్ దెమ్ వెరీ వెల్. తర్వాత వాళ్ళని మంచి ప్రోత్సహిస్తుండే, వాళ్ళకి ఆర్థికంగా పైసలు ఇస్తుండే. అది ఒక్కటి నేను గమనించిన. అంటే చర్చికి రాకపోయినా కానీ అది ఏ సందర్భంలో చర్చికి రాకపోయినా మరి సిఎస్ఐలో మనకి అలాంటి వాతావరణం క్రియేట్ చేసిరో రాజుని దూరపరిచిరేమో కానీ బట్ సిఎస్ఐ పాస్టరే ఉండని లేదా బయట వాళ్ళని ఉండని మనీతో కానీ వాళ్ళని ప్రోత్సహించడం అది ఒక్కటి గమనించి నాకు తెలిసి దేవుడు అదే కోణంలో రాజుని పట్టుకున్నట్టు మరి ఈ రోజున నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. మా తలారి కాందంలో కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవ్రీవన్ సర్ప్రైజ్. అంటే ఇంత ఒక మనిషిలో ఇంత చేంజ్ ఉంటుందా అనేది అది దేవుని కార్యాలయంలోనే కనబడుతుంది అనేది మేము ఇప్పుడు ప్రత్యేకంగా రాజు ద్వారా చూస్తున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ మా ఫ్యామిలీలో మా ఏదైతే మాకు ఐకాన్ అయ్యి ఉన్నాడో ఇప్పుడు మన బిచ్చన్ ఎట్లా ఐకానో మన కూతురు ఫ్యామిలీకి, సో మాకు ఐకాన్ రాజని మేము చాలా సంతోషపడుతున్నాము. డెఫినెట్లీ మరొక కార్యక్రమం ఏంటంటే దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే ఆయన ఒక్కసారి అది బిచ్చన్న తాతనే కానీ లేకుంటే రాజు వాళ్ళ తాతనే కానీ ఎవరైనా కానీ ఒకసారి దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ పొందాలి అంటే వీ షుడ్ బి ఇన్ ఏ గాడ్స్ వే. మనం ఆ బ్లెస్సింగ్స్ పొందాలి, ఆయన ఆ ఫుల్ఫిల్ కావాలి అంటే వెన్ యూ కమ్ ఇన్ టు ద గాడ్ ప్రెజెన్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ ప్రాక్టికల్ నేను చూశాను. నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ మేమందరం ఎక్కడున్నాము దేవునిలో ఉంటేనే వీఆర్ గెటింగ్ బ్లెసెస్. సో
So 90% of our families, everybody has come into the God presence. Definitely మా తరాలు ఇంతకుముందు బిచ్చన్న అన్నట్టు మనమే కాకుండా మన పిల్లలు కూడా దే హ్యావ్ టు బ్లెస్. సో డెఫినెట్లీ అన్న బిచ్చన్న we will see that our children will grow in God mightily. ఎందుకంటే ఇప్పుడు అందరం వచ్చేసాం కాబట్టి డెఫినెట్గా వీల్ సీ వాట్ ఎవర్ ఫ్రమ్ మై సైడ్ మన పిల్లల్ని పెంచడం కానీ సండే స్కూల్ నడిపించడం కానీ ఏ టైం వచ్చినా కానీ విల్ సీ దట్ గాడ్ విల్ గ్లోరిఫై ఇన్ అవర్ మినిస్ట్రీ. సో వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ రాజు, ప్రియా. కంగ్రాచులేషన్స్ అమ్మ, కంగ్రాచులేషన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ బిచనా, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. ఆల్ ది Thank you, Dayakar. Thank you for your encouraging words, Dayakar. God bless you. Thank you, Dayakar. Santi మాట్లాడు. నానేడు నాని బిందు. ఇక నాని బిందు వీళ్ళు మాకు ఫస్ట్ నుంచి ఎంకరేజ్గా ఉన్నారు. ఇక్కడ ఈ విజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను వీళ్ళతో షేర్ చేస్తున్న ఒక ఫ్యామిలీ మెంబర్, నాటే వాళ్ళు పక్క నైబర్స్ అని కాకుండా ఒక ఫ్యామిలీ లెక్క మేము ఉన్నాము. నాని, బిందు, నేను, ప్రియా. ఎట్లా అంటే ఒక స్పిరిచువల్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మేము చాలా షేర్ చేసుకున్నాం. ఎప్పుడు షేర్ చేసుకున్నా స్పిరిచువల్ వేలని మేము డిస్కస్. వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎంతో బలపడ్డారు. ఇప్పుడు కూడా వారు కూడా ప్రవచనాలు చెప్తున్నారు, దర్శనాలు చేస్తున్నారు. సో నాని, బిందు వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ టు అబ్రాడ్ వెళ్తున్నారు. అది కూడా సక్సెస్ దేవుని వల్ల అయిపోతుంది. ఆల్ గ్లోరీ టు గాడ్. రాజమామ నాని తాకే అన్న ఫస్ట్ ఎవరు? చంటి చెప్తాడు ప్రియాకేమన్నా నువ్వు మాట్లాడినాక చంటి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రాజేంద్ర ప్రియాక సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను లేట్ గా జాయిన్ అయినా దీంట్లో. బికాస్ కొంచెం ఆఫీస్ కాల్స్ వస్తా ఉన్నాయి అండ్ వేరే బ్యాంక్ ప్రాసెస్ లో ఉన్నాయి. రియల్లీ సారీ ఫర్ దట్. బట్ ఈ రోజు మరి అందరు చెప్తారు ఏంటంటే కంగ్రాచులేషన్స్, లేకపోతే రాజన్ ఇట్లా చూస్తుండే అట్లా చూస్తుండే చెప్తున్నా. కానీ మరి రాజన్నకి వర్డ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన ఏంటంటే రాజన్నకి ఎక్కువ ఇష్టం ఉండదు ఏంటంటే ఈ థింగ్స్ దట్ నా గురించి ఎక్కువ వీళ్ళు బోస్ట్ చేసిరని రాజన్న ఫీల్ అవుతున్నాను అనమాట, ఎక్కువ రాజన్న గురించి చెప్తే. బట్ రాజన్న హృదయంలో ఏంటంటే when someone speaks they should only highlight God. దేవుని గురించి ఎక్కువ మహిమపరచాలని రాజన్న ఆశ ఎప్పటి నుంచో. అందుకనే నాకు కూడా అలవాటు అండి. ఫస్ట్ రాజన్న చెప్తారే ఊకే నా పేరు చెప్పకరా, మాట్లాడితే దేవుని గురించి మహిమపరిచినట్టు మాట్లాడాలా, ఊకే నా గురించి తీయకరండి. బట్ దేవునికి నిజం చెప్పాలంటే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే టుడే రాజన జీవితంలో ఇట్ ఈస్ ఏ మోస్ట్ మెమరబుల్ డే. ఎందుకంటే 5,000 విజన్స్ ప్లస్ స్టిల్ గెట్ టు కమ్ మోర్. కానీ ఇన్ని విజన్స్ రాజన్న జీవితంలో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే హార్డ్లీ ఒక 3 to 4 months లో ఇన్ని విజన్స్ దేవుడు రాజన్నకు ఇచ్చి, అది తన కళ్ళ ముందు తొందరలో విత్ ఇన్ నెక్స్ట్ డే లేకపోతే 2 days 3 days అట్లా కన్ఫర్మేషన్ వస్తుంటే రాజులకు ఎట్లయిపోయిందంటే దేవుడు నా జీవితంలో ఇంత గొప్పగా, అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే day 1 నుంచి మేము ఉన్నాం, నేను బిందు ఉన్నాం. కానీ ఫస్ట్ రాజేంద్ర అంటే ఫస్ట్ day 1 ప్రియాక తర్వాత మేమిద్దరం కాబట్టి చెప్తున్నా. ఏంటంటే day 1 నుంచి రాజన్న షేర్ చేసుకుంటా ఉంటుండే ప్రియాకతోని లేకపోతే మాతోని, రైట్ వచ్చింది నా విజన్ వచ్చింది లేకపోతే అంటే day 1 నుంచి ఉన్నది మేము నలుగురం. కానీ టుడే ఇంతమంది అంటే ఒక ఫ్యామిలీలో ఇంతమంది ముందు ఒక విజన్ గ్రూప్ కాకుండా అందరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఆ యొక్క బుక్ రిలీజ్ చేయడం అనేది ఏంటంటే రియల్లీ దేవునికి ఎంతో థ్యాంక్ఫుల్. అండ్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ తో అనుకున్నాడో ఈ రోజు ఉండాలని చెప్పేసి దేవుడు వాళ్ళందరినీ ఈ రోజు ఈ జూమ్ కాల్ లో ఏర్పరిచే విధానం బట్టి వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే రాజన్న ఇంటర్నల్ గా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ డే. ఎందుకంటే ఇంతమంది మధ్యలో నా విజన్ అంటే విజన్ బుక్ నేను రిలీజ్ చేస్తున్నా. ఎస్పెషల్లీ మా చార్ల్స్ అంకుల్ బర్త్డే రోజు రిలీజ్ చేసేందుకు
ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ డే. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రాజన్న గురించి చెప్పాలి ఏంటంటే, మేము సేమ్ అపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి రాజన్న మరి అందరికి ఏం తెలుస్తుందంటే ప్రేయర్ చేస్తాడు, లేకపోతే విజన్స్, లేకపోతే వాళ్ళ ప్రాఫెసర్ చెప్తాను. దీనికంటే ముందు రాజన్న జీవితంలో ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అట్ ద సేమ్ టైం లేట్ నైట్ ఏం చేస్తున్నా అంటే మా 5 story బిల్డింగ్ మాది 5th floor పైన రాజన్న హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పాడుతుంటే 3rd floor లో మేము కిటికీలు పెట్టుకుంటే మాకు సౌండ్ వస్తే నేను ఒకరోజు బిందుని అడుగుతా, బిందు ఏంది ఇంత గట్టిగా వస్తుంది, రాజన్న ఏమన్నా పాటలు పెట్టిన టీవీలా నేను అడిగితే లేదు అని కిట్ ఓపెన్ చేస్తే మేము ఉండేది 3rd floor, రాజన్న ఉండేది 5th floor పైన, అక్కడ పాటలు పాడతా. అంటే దేవుని ఎంత గట్టిగా స్తుతిస్తున్నా అంటే హీస్ ఎంజాయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అన్నమాట. అంటే ఈ రోజు ఇవన్నీ విజన్స్ దేవుడు చూపిస్తున్నానంటే ఒకప్పుడు రాజన్ ఏం చేస్తున్నా టిల్ దిస్ డే విల్ ఎంజాయ్ లేట్ నైట్స్ పైన ఇంకా పాటలు పాడుతూ ఉంటాడు. ఆయన లోన్లీగా దేవునితో స్పెండ్ చేస్తూ ఉంటాడు ఆల్ దీస్ డేస్. విజన్స్ స్టార్ట్ కాకముందు రాజనుకున్న మంచి అలవాటు ఏంటంటే లోన్లీగా ఉంటాడు, అంతే. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, పాటలు పాడతాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చేయడం వల్ల దేవుడు ఏం చేసినంటే టుడే దిస్ 5000 విజన్స్ ప్లస్ విజన్స్ అనేది దర్ ఇస్ అ ఫ్రూట్ ఆఫ్ విచ్ హీ ఈస్ ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్. అంటే ఇన్ని రోజులు అంటే గత రోజులలో ఎంత ప్రార్థన చేశాడు, వీటికి అన్నిటికంటే మించి దావీదు లాగా అక్కడ బిల్డింగ్ పైన ఏదైతే పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడో దేవుడు ఈ రోజు వాటన్నిటి అంటే దేవుడు రాజన హృదయాన్ని చూస్తున్నాడు అనమాట. ఇది నా సన్నిధిలో అసలు నిజంగా ఎంత హృదయానుసారంగా దావీదు హృదయానుసారం అంటాడు దేవుడు. అట్లా రాజన్న కూడా ఏం చేస్తాడంటే అన్ని మర్చిపోయి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు, యూస్ టు ఎంజాయ్ హిస్ గాడ్స్ ప్రెజెన్స్. గట్టిగా పాడుతూ ఉంటాడు, పాటలు పాడుతూనే ఉంటాడు. ఒక 2-3 hours అక్కడ పైన స్పెండ్ చేస్తాడంటే ఒక సింగిల్ మినిట్ కూడా రాజన్న పైన వేస్ట్ చేయడు. కానీ దేవుడు ఈ రోజు నిజంగా రాజన్న జీవితంలో ఇట్ వాస్ మోస్ట్ మెమరబుల్ డే. దట్ టు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో దేవుడు మరి నిలబెట్టి ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టినంటే రాజన్నకు ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే భార్యాభర్తలు అంటే దర్ వన్. ప్రియక కూడా చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే ప్రియక కూడా చాలా ప్రార్థన చేసింది రాజన్న గురించి. మరి ప్రియక ఇస్ ఆల్సో ఇంటర్నల్ గా ప్రియక ఉన్న ఒక అలవాటు అన్నది అంటే ప్రియకకి ఏంటంటే ఏదైనా సరే ఎమోషన్స్ ఫీలింగ్స్ అది మంచిది కానీ చెడ్డది కానీ ఎవరితో షేర్ చేసుకో. ప్రియక ఓన్లీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ దేవునితోనే షేర్ చేసుకుంటది. నాకు తెలిసి ఏంటంటే ప్రియక ఈరోజు షీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏంటంటే తన యొక్క భర్త 5000 విజన్స్ రాసి ఈ రోజు రిలీజ్ చేస్తుందంటే లైక్ ఏంటంటే ఒక డ్రీమ్ నుంచి బయటకు వస్తే ఎట్లుంటది, మనం డ్రీమ్ గురించి ఆలోచిస్తాం, అట్లా ఉంది ప్రియక. బట్ రియల్లీ ఐ థ్యాంక్ గాడ్ వెరీ మచ్ అబౌట్ దిస్ డే. అండ్ ఫ్యూచర్ గురించి కూడా నేను ఇంకా 5000+ ఇస్తే ఏంటంటే స్టార్టింగ్ మైల్స్ అంటే ఏమంటారు స్టార్టింగ్ స్టెప్ అయ్యేది. ఇంకా రానున్న రోజులో 2వ రాకడ వరకు ఇంకా thousands రాజన్న జీవితంలో ఇంకా విజన్స్ ఇంకా దీనికంటే అంటే స్టార్టింగ్ లో అంటే స్లో ఉన్నాయి ఇవన్నీ విజన్స్ అంటే స్లో ప్రాఫెసెస్. రానున్న రోజు ఎట్లా అంటే ఇట్ ఇస్ లైక్ రషింగ్ విండ్ అంటామా లేకపోతే దాని వర్డ్ ఏం చూసా తెలియదు, కానీ ఎట్లా అంటే మైట్గా దేవుడు రానున్న రోజుల్లో ఇంకోటి లాస్ట్ ఏంటంటే రాజనకున్న ఇంకో ఆశ ఏంటంటే ఇంకా నేను ఫస్ట్ అయినా ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చింది. తర్వాత ఏంటంటే ఆయనకు ఆశ ఏంటంటే ఇంకా దేవుల్లో ఇంకా ఎదగాలి, ఇంకా నేను వాక్యం చెప్పాలి, ప్రాఫెసీ చెప్పాలి. అంటే ఆయనకున్న ఒకప్పుడు రాజన్ ఏమంటున్నాడంటే రీసెంట్ గా ఈ మంత్స్ లో అసలు దేవుడు ఒక్క మాట చెప్తే రారా ఈ జాబ్ ని పక్కన పడేసి నేను వెళ్ళిపోతారా సేవకు అన్నట్టు అంత అదైపోయాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హతసాక్షిగా నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు అని ఒక రోజు జోకింగ్ గా చెప్పలే, నిజంగా సీరియస్ చెప్పిండు. అది ఏంటంటే ఒక రోజు వచ్చి నేను దేవుడు నన్ను హతసాక్షిగా అమ్మంటే కూడా ఐఎమ్ రెడీ ఫర్ దట్ డే అన్నప్పుడు నిజంగా అట్లాంటి మాటలు బతుకుతుంటే దేవుడు వింటా ఉంటాడు, దేవుడు చూస్తుంటాడు, వింటా ఉంటాడు. కాబట్టి తన హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇంకా రాజులకు ఎన్నో డ్రీమ్స్ ఇంకా విజన్స్ ఉంటాయి, అవన్నిటి దేవుడు ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ రాజన ప్రియకకు కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. మంచిగా మాట్లాడినా నాని. థ్యాంక్ యూ నాని.
రాజు బిట్టు ట్రై చేస్తుంది మళ్ళీ, ఒకవేళ చూడు యాక్సెప్ట్ చేసిన. ఓకే యా ఐ మీన్ ఉంది బిట్టు. నాని అందరికి ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందా ప్రియక్క? ఓకే ప్రియక్క. అందరికంటే చిన్న కపుల్ మేము, అందరికంటే చిన్న 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 కపుల్స్ మేము అందరు గ్రూప్ లా. అండ్ అందరూ రాజన్ననే ఊకే ఓగుడుతున్నారు. మరి నేను ప్రియక్క తోటి స్టార్ట్ చేస్తా, మా అక్క కాబట్టి. రాజన్న ప్రయత్నాలు రాజన్న చేసిండు, ప్రియక్క ప్రయత్నాలు ప్రియక్క చేసింది. ఫస్ట్ నేను గ్రేట్ గా చెప్పాలంటే ప్రియక్క ఒక విజన్ నాకు దేవుడు ఎంత క్లియర్ గా చెప్పిండో నేను అక్కతోని ఇన్ డెప్త్ గా మొత్తం షేర్ చేసుకున్నా. అంటే ఆమె అంటే అక్క ఒక భారమైన హృదయంతో ఎంత దేవునితో ఫైట్ చేసిందో అన్నని స్టేజ్ లో చూడడానికి. ఆ ప్రార్థనల వెనుక ఎంతో పోరాటం ఉన్నది. ఆమె గోజాడు ఎవ్రీథింగ్. ఆ ప్రార్థనలు దేవుడు విన్నాడు, విని దాంతో ఆపలేదు. మళ్ళీ ఆ ప్రేయర్స్ రాజన్నకి కూడా కనెక్ట్ చేసి అన్న కూడా ఎంతో ప్రయత్నించిండు టు సీ గాడ్. వెతుకుతూనే ఉన్నాడు ఎంతో దాహంతో. మరి ఆయన దాహాన్ని దేవుడు తీర్చిండు. ఇద్దరి సాహసం ఎంతో ఉన్నది. అట్లాంటి మంచి ఒక కపుల్ ని దేవుడు మన ఫ్యామిలీస్ లా నిలబెట్టిందంటే వి హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్. ప్రార్థన జీవితము మనం సగం మధ్యలో మనం కోల్పోతాం, కానీ నా లైఫ్ లా నాని లైఫ్ లా మాత్రం ఈ మా ఇద్దరు లైఫ్ లా మా మ్యారేజ్ అయిపోయింది అని అంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెన్ వీఆర్ కనెక్టెడ్ టు బోత్ రాజన్న అండ్ ప్రియక్క మమ్మల్ని హలో. ఓకే రాజన్న వినిపిస్తుందా? రాజన్న అది కెమెరాది బ్యాక్ డౌన్ అయిపోయింది. ఓకే ఓకే అన్న చెప్పండి, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. వినిపిస్తుందా అన్న? వినిపిస్తుందన్నా? ఓకే ఓకే అన్న. చెప్పమ్మా. అన్న ఓకే అన్న. అట్లాంటి ఒక ప్రాఫిట్ ని మన మధ్యలో దేవుడు నిలబెట్టినందుకు దేవునికి కూడా మనం చాలా కృతజ్ఞత ఉండాలి. రాజన్న ప్రియక్క